సో ఇది నా గిట్ వర్షన్, ఇది 2.17.1. ఓకే. సో నార్మల్గా గిట్ వచ్చేసి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. సో గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇది. ఓకే. సో ఎప్పుడైతే డెవలపర్స్ వర్షన్ ఉంటారో, కంట్రోల్. అవును, వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అపార్ట్ ఫ్రమ్ గిట్ మనకి సివిఎస్ అని ఉంటుంది, తర్వాత ఎస్విఎన్ అని ఉంటుంది, తర్వాత సబ్ వర్షన్ అని ఉంటుంది. ఓకే. సివిఎస్, ఎస్విఎన్, సబ్ వర్షన్ కాకపోయినా మర్క్యూరీ పెట్టుకోవచ్చు, మర్క్యూరీ. ఓకే. సో ఏంటంటే గిట్ ఇది ఆల్మోస్ట్ పాపులర్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 80% కంపెనీస్ అన్ని గిట్ యూస్ చేస్తాయి. ఓకే. సో అందుకే మనం గిట్ నేర్చుకుంటాం. ఓకే. మీ దగ్గర క్రోమ్ బుక్ ఉందా అండి? ఉందండి. ఓకే, మీరు అందులో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి క్రోమ్ బుక్. ఓకే. అందులో మీరు కాపీ చేసి పెట్టుకోండి. ఇది విఎం కానీ CentOS 7 కానీ, అది రేపు ఓకే. మనం ఇన్స్టాల్ చేస్తాం దాంట్లో క్రోమ్ బుక్. హలో. ఓకే. సో మనం గిట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు డెవలపర్స్ ఉంటారు కదా, లైక్ జావా డెవలపర్స్, వాళ్ళు కోడ్ రాస్తారు. ఓకే. ఓకే. కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ని ఒక రెపాజిటరీలో మూవ్ చేయాలి. ఓకే. రెపాజిటరీలో సేవ్ చేయాలి అనుకో. ఓకే. సో ఆ రెపాజిటరీ ఏముంటుందంటే గిట్ ఉంటుంది. ఓకే. మన ల్యాప్టాపే మనకి లోకల్ రెపాజిటరీ అనమాట. ఓకే. ఇంతకు ముందు ఎట్లా ఉండే అంటే, డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత డైరెక్ట్గా సర్వర్కి మూవ్ చేస్తుండే, అంటే వాళ్ళ దగ్గర ఏ కాపీ ఉండకపోతుండే. ఓకే. సో ఒకవేళ సర్వర్ క్రాష్ అయితే మటుకు మళ్ళీ కోడ్ ఫస్ట్ నుంచి రాయాల్సి వస్తుండే. ఓకే. సో గిట్ వచ్చిన తర్వాత ఏంటి అంటే, వాళ్ళ కోడ్ని అందులో మూవ్ చేస్తారు. ఓకే. ఓకే. మేడం ఓకేనా ఇంతవరకు? ఓకే. ఓకే. సో మనకి గిట్లో కమాండ్స్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక లోకల్ రెపాజిటరీ ఇనిషియేట్ చేయాలనుకోండి, సో గెట్ ఇనిట్ అనే కమాండ్ ఉంటుంది. ఓకే. ఇది ఇస్తే మనకు ఒక లోకల్ రెపాజిటరీ అనేది క్రియేట్ అవుతుంది, లోకల్ రెపో అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే. దీని తర్వాత మనం ఏదైనా ఒక ఫైల్ మీద వర్క్ చేసినాం అనుకోండి, ఈ ఫైల్ని మనము కమిట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అంటే లైక్ గెట్ యాడ్ డాట్ అని ఇస్తాం. గెట్ యాడ్ డాట్ అని ఇస్తే అన్ని ఫైల్స్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ వన్ ఫైల్ ఉంది కాబట్టి నేను గెట్ యాడ్ ఫైల్ అని ఇస్తాను. ఓకే. అది ఒకటే ఫైల్ యాడ్ చేస్తుంది. లేకపోతే ఇక్కడ నేను ఫైల్ 1, 2, 3, లైక్ నా దగ్గర 4 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, 4 ఫైల్స్ అట్ ఎ టైం యాడ్ చేయాలి అంటే గెట్ యాడ్ డాట్ అని ఇస్తాను. డాట్ అని ఇచ్చినప్పుడు ఈ 4 ఫైల్స్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. ఇది అర్థమైందండి యాడ్ కమాండ్? గిట్ యాడ్ ఫైల్ అర్థమైందా ఈ కమాండ్? ఓకే. ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకే. దీని తర్వాత మనకి ఇంకో కమాండ్ వచ్చేసి గిట్ కమిట్ అనే కమాండ్ ఉంటుంది. గిట్ కమిట్ -m. తర్వాత ఇక్కడ మనం ఏదైనా ఒక కమిట్ మెసేజ్ ఇవ్వచ్చు. ఓకే. కమిట్ మెసేజ్ ఇస్తాం. మనకి ఇంకో కమాండ్ ఉంటుంది గిట్ స్టేటస్. స్టేటస్ అంటే మనం ఆ పర్టికులర్ ఫైల్ మీద స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
తర్వాత git log అని ఉంటుంది. దెన్ వీ హ్యావ్ git push origin master అని ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ కోడ్ని మూవ్ చేయడానికి, ఇక్కడికి గిట్హబ్కి పుష్ చేయడానికి. ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఓకే. ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేస్తాను, mkdir. స్క్రీన్ ఓకేనా అండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, mkdir అని ఒకటి క్రియేట్ చేస్తాను. cd git classes. ఓకే, ఒక టచ్ ఫైల్ తోటి ఒకటి ఏదైనా ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. లైక్ file1 అని పెడతాను, vi file1. ఓకే, సో ఏదైనా ఒక కంటెంట్ రాస్తానండి ఇక్కడ. లైక్ hi, this is my ఫస్ట్ git క్లాస్ అని రాస్తాను. నేను జస్ట్ దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసిన తర్వాత నేను యాక్చువల్లీ ఇక్కడ గిట్ అనేది ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఫైల్ ఒకటే క్రియేట్ చేస్తాను. ఒక లోకల్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాను, git init అని ఇస్తాను. init ఇచ్చాగానే ఇక్కడ చూడండి, ఇనిషియలైజ్ ఎంటీ git రిపాజిటరీ అని వచ్చింది. ఓకే, ఒక ఎంటీ రిపాజిటరీ ఒకటి క్రియేట్ అయింది. ఓకే, ఆల్రెడీ ఫైల్ ఉంది, నేను జస్ట్ ఈ ఫైల్ని యాడ్ చేస్తాను, git add file1 అని ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర ఒకటే ఫైల్ ఉంది, జస్ట్ ఫైల్ యాడ్ చేస్తాను. తర్వాత గిట్ స్టేటస్ చూసుకోండి, ఇక్కడ చూడండి మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాము అని చెప్తుంది. నో కమిట్స్ యెట్, చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్తుంది. సో చేంజెస్ చేద్దాం, git commit -m. ఇది ఇక్కడ మెసేజ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి, ఇక్కడ కమిట్ చేంజ్ అని పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి కమిట్ చేంజ్, తర్వాత ఇది వచ్చేసి కమిట్ ఐడి C4ది, C4C1A6B ఉంది కదా, అది కమిట్ ఐడి. తో వన్ ఫైల్ చేంజ్ అని వచ్చింది, క్లియర్ చేస్తాను. గిట్ స్టేటస్ చూస్తే నథింగ్ టు కమిట్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ నేను గిటబ్ ఇది, దీంట్లో ఒక కొత్త రెపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి న్యూ రెపాజిటరీ, git classes. ఇది పబ్లిక్ రిపాజిటరీ పెట్టాలండి, ప్రైవేట్ చూస్ చేస్తే మళ్ళీ ఛార్జెస్ పడుతుంది. సో పబ్లికే పెట్టాలి. సో ఇన్స్టైజ్ ద రీడ్మీ ప్రాజెక్ట్ ఒకటి పెట్టండి. సో ఇక్కడ మీకు క్లోన్ ఆర్ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు HTTPS ఉంటుంది, SSH యూజ్ చేయండి, యూజ్ SSH. జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఈ కమాండ్ ఇచ్చేసి ఇది పేస్ట్ చేయండి, సెంటర్. తర్వాత గిట్ క్లోన్ పేస్ట్ చేయండి, ఎస్. ఓకే, సో ఇది పేస్ట్ అయిపోయిందండి, కానీ పబ్లిక్కి ఇవ్వలేదని చెప్తుంది. నేను చేంజ్ డైరెక్టరీకి వెళ్తాను. నేను మీకు నిన్న క్లాస్ చెప్తేప్పుడు SSH కీజన్ చెప్పినాను, గుర్తుందండి? SSH-keygen. సంతోష్, SSH-keygen చెప్పారు. ఒక కీజన్. అవును చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన టెర్మినల్ నుంచి గిటబ్ కనెక్ట్ చేయడానికి ఒక కీ జనరేట్ చేస్తున్నాము. ఓకే, SSH-keygen అని చెప్పి జస్ట్ దీన్ని ఎంటర్ చేయండి, ఏం టైప్ చేయకండి. డూ యూ వాంట్ టు ఓవర్ రైట్? ఎస్. ఓకే,
సో ఇక్కడ ఐడి ఉంది కదా, RSA కీ మనం చూసి కాపీ చేసుకుందాం. కాపీ చేసుకోవాల్సింది క్యాట్, ఇది ఇస్తే ఇది మన కీ చూపిస్తుంది ఇట్లా. ఓకే, ఈ కీని మనం కాపీ చేసుకోవాలి. కీని కాపీ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసి ఇది మన ప్రొఫైల్. ఇది జస్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కింద సెట్టింగ్స్ అని ఉంటుందండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ SSH అండ్ GPG కీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను న్యూ కీ అని ఇస్తాను. ఇక్కడ కీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి జస్ట్ లైక్ Ubuntu కీ అని ఇస్తాను. 18.4 కీ. పాస్వర్డ్ అవుతుంది, జస్ట్ పాస్వర్డ్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇక్కడ నా కీ యాడ్ అయిపోయిందండి. నేను మళ్ళీ గెట్ హైఫెన్ క్లాస్కి వెళ్తాను. ls సో ప్రాజెక్ట్ మొత్తం క్లోన్ చేసుకున్నాను. సో ls ఇస్తే ఇక్కడ న్యూ గెట్ హైఫెన్ క్లాసెస్ అని వచ్చింది చూడండి, ఇక్కడ మనం ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ ప్రాజెక్ట్ క్లోన్ చేసుకున్నాను. సో ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్తాను. ఇక్కడ cd అని చేసి ఇది పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఇస్తే మనకు ఓన్లీ రీడ్మీ ఉన్నది చూడండి. ఇక్కడ మనకు ఒకటే ఫైల్ ఉంది, అది రీడ్మీ ఫైల్ అది. ఓకే, సో మనకి ఇక్కడ కూడా రీడ్మీ ఫైల్ ఒకటే ఉన్నది. ఇక్కడ మనం ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చండి. లైక్ file2 అని ఇద్దాము. ls file2 vi file2. ఇక్కడ ఏదైనా ఒక కంటెంట్ రాయొచ్చు. లైక్ red 2. ఓకే, ఇక్కడ నేను గెట్ యాడ్ file2 అని ఇస్తాను. తర్వాత కమిట్ చేస్తాను. గెట్ కమిట్ -n, తర్వాత కమిట్ అని ఇస్తాను. జస్ట్ ఎంటర్ క్లియర్ చేసి గిట్ లాగ్ అని ఇస్తాను. లాగ్ అని ఇస్తే మనకి కమిట్ మెసేజ్తో పాటు మొత్తం చూపిస్తుంది. అంటే ఆథర్ అంటే ఇది నా నేమ్. ఓకే, సో నా మెయిల్ ఐడి వస్తుంది. సో డేట్ కూడా వస్తుంది మనకి ఇట్లా. ఇక్కడ దాకా అర్థమైందండి మేడం మీకు? హలో మేడం సార్. ఒకసారి అక్కని అడిగారా? హలో హలో అక్క. హలో హలో మేడం. సారీ, అంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది ఫస్ట్. ఓకే, ఐ థింక్ కంటిన్యూషన్ కదా, మర్చిపోయాను. మళ్ళీ చెప్పమంటే చెప్తాను మేడం. కొంచెం సార్, అలా ఇది అంతా గిట్ అనేది మామూలుగా ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తే కానీ అర్థం కాదు సార్. అది అర్థం కాదు, జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. మళ్ళీ నేను ఏం చేస్తానంటే మేడం, మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు కదా లేకపోతే మీ క్రోమ్ బుక్ లో, మళ్ళీ ఒకసారి చెప్తాను. అంటే మీతోనే చేపిస్తాను. ఓకే ఓకే, ఇవన్నీ ఏదైతే డెవలపర్స్ చేస్తారండి. ఏదైతే ఇప్పుడు వి ఎడిటర్ ఓపెన్ చేసి file1 file2 చూపిస్తున్నాను కదా, అది డెవలపర్స్ కోడ్ రాసేది. అది ఇక్కడ మనం ఏం చేసేది కాదు. ఇప్పుడు నేను డెవలపర్ అనుకోండి. ఓకే, ఇది file2 ఉంది కదా,
దీన్ని ఓపెన్ చేస్తాను, డెవలపర్ గా నేను ఓపెన్ చేసి నేను కోడ్ రన్ చేస్తాను. కోడ్ టైప్ చేసి కోడ్ రాసి ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనమాట. ఇంతకు ముందు ఇక్కడ మీరు మనం గెట్ క్లాసెస్ అని పెట్టుకున్నాం కదా, ఒక డైరెక్టరీ క్రియేట్ చేసినాం, గెట్ హైఫెన్ క్లాస్. ఇక్కడ మనం file1 అని ఒకటి క్రియేట్ చేసినాం కదా, అవును. ఇది నేను డెవలపర్ అనుకోండి, జావా డెవలపర్, నేను ఇక్కడ కోడ్ రాసినాను. ఓకే, సో నా దగ్గర ఒక కాపీ ఉంటుంది, దాని తర్వాత గిటబ్ అనే దీంట్లో కూడా ఒక కాపీ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇది బై మిస్టేక్ గా డిలీట్ అయినా, సర్వర్ అయినా క్రాష్ అయినా, సంథింగ్ XYZ అయినా కూడా నా దగ్గర ఒక కాపీ కంపల్సరీగా ఉంటుంది, ప్రతి డెవలపర్ దగ్గర ఉంటుంది. ఓకేనా? సో ఈ ఫైల్ నేను ఏం చేస్తామంటే రియల్ టైంలో మూవ్ చేస్తాం అనమాట, దీనికి కాపీ చేస్తాం. సిబి అని చేసి file1 స్పేస్ తర్వాత ఈ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లోకి కాపీ చేస్తాం. కాపీ చేసినప్పుడు ఏమవుతుంది, మన దగ్గర కూడా ఒక కాపీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక కాపీ ఉంటుంది, తర్వాత నేను మళ్ళీ సిడి చేసి ఈ ఫోల్డర్ లోకి ఎంటర్ అవుతాను. ఇక్కడ చూడండి, file1 file2 రెండు ఉన్నాయి నా దగ్గర. ఓకే, నేను జస్ట్ కాపీ చేసినాను ఈ పర్టికులర్ ఫోల్డర్ కి. ఓకే, సో ఇదంతా ఏంటంటే మనకి జస్ట్ తెలుసుకోవడానికి. రియల్ టైంలో మనము దీని మీద ఎలాంటి వర్క్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఇది డెవలపర్ సైడ్ ఉంటుంది. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా ఒక కొత్త డెవలపర్ ఆఫీస్ లోకి జాయిన్ అయితే వాళ్ళకి మనం క్రెడెన్షియల్స్ ఇవ్వడానికి, లేదంటే మనం రీబేస్ ఉంటుంది, కొన్ని స్లాష్ ఏరియాస్ ఉంటాయి, సో దాని మీద వర్క్ చేయడానికి ఉంటాం మనం. ఓకేనా? క్రెడెన్షియల్స్ ఎంత వరకు ఉంటుంది అనేది మనకు కూడా ఐడియా లేదు, అంటే అన్లెస్ మనం జాయిన్ అయ్యేవారు. ఓకే, సో ఇక్కడ ఇది అయిపోయిందండి. దీని తర్వాత ఒకవేళ లాగ్స్ చెక్ చేసుకోవాలంటే గెట్ లాగ్ అని ఉంటుంది. మనం కమిట్ చేసిన ప్రతిసారి ఒక కమిట్ ఐడి వస్తుందండి. సో ఎల్లో కలర్ చూపిస్తుంది చూడండి, ఇది కమిట్ ఐడి అన్నమాట. ఓకే, సో ఇట్లా వస్తుంది, కమిట్ ఐడి వస్తుంది. తర్వాత ఇప్పుడు నంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు ఆఫీస్లో, ఒక 20-30 మెంబర్స్ ఉంటారు. సో ఎవరు ఈ పర్టికులర్ కోడ్ని పుష్ చేసినారు, యాడ్ చేసినారు అని మనకు తెలియదు. సో అప్పుడు మనం ఆథర్ నేమ్ ఇస్తాం అనమాట. అంటే ప్రతి డెవలపర్కి ఒక నేమ్, పాస్వర్డ్, పేరు ప్లస్ ఈమెయిల్ ఐడి ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నా నేమ్ చూపిస్తుంది, మీరు యాడ్ చేసి ఇది చేస్తున్నారంటే మీ నేమ్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, హలో ఓకేనా మేడం? ఆ నేమ్ ఎట్లా ఇస్తామంటే అది కమాండ్ ఉంటుంది, git config -global user dot name తర్వాత యూజర్ నేమ్. ఇట్లా యూజర్ నేమ్ ఇస్తామండి. ఇట్లా యూజర్ నేమ్ ఇస్తాం. సేమ్ మనము ఒకవేళ ఏమంటారు జీమెయిల్ ఏమంటారు మెయిల్ ఐడి కూడా యాడ్ చేస్తాం అనమాట వాళ్ళకి. సో మెయిల్ ఐడి ఎట్లా ఇస్తాము అంటే సేమ్ git config -global స్పేస్ user dot email తర్వాత మెయిల్ ఐడి, ఏదో జస్ట్ మెయిల్ ఐడి. ఓకే, సో దీన్ని లిస్ట్ చెక్ చేసుకోవాలంటే git config -list అని ఇస్తే ఇక్కడ నా యూజర్ నేమ్, నా మెయిల్ ఐడి వస్తుంది, లైక్ praveen@gmail.com. మనం యాడ్ చేస్తున్నాం కదా, ఆ క్రెడెన్షియల్స్ చూపిస్తుంది మనకి. ఓకే, ఎవరైనా కొత్త డెవలపర్ వస్తే, లేదంటే ఎవరైనా టీంలో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే మనకి యాక్సెస్ ఉంటాయి, అంటే మనకి అడ్మిన్ యాక్సెస్ ఇస్తే మనము కొత్త డెవలపర్స్ కి కానీ యూజర్ కి కానీ ఈ క్రెడెన్షియల్స్ యాడ్ చేసి ఇస్తాం అనమాట ఆఫీస్ లో. ఓకే మేడం, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి ఒకటి ఉంది, రీడ్మీ ఫైల్ ఒకటే ఉంది. సో ఈ పర్టికులర్ file1 file2 ఏదైతే ఉందో ఈ file1 file2 దీన్ని మనం పుష్ చేద్దామండి. సో పుష్ చేయడానికి git push
ఆరిజిన్ మాస్టర్ అనే కమాండ్ ఇస్తాం. ఇట్లా ఇవ్వంగానే అడుగుతుంది. ఇది నా గిటబ్ అకౌంట్ ఇది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ చేంజెస్ అయినాయండి. సో పుష్ అయిపోయింది చేంజెస్ ఈ పర్టికులర్ ఐడికి. సో ఇప్పుడు చూడండి, జస్ట్ రిఫ్రెష్ చేయగానే ఇక్కడ ఫైల్ 2 వచ్చింది చూడండి, కానీ ఫైల్ 1 రాలేదు. చూడండి, ఫైల్ 2 ఒకటే వచ్చింది, ఫైల్ 1 రాలేదు. ఎందుకు అంటే మనము ఓన్లీ ఫైల్ 2 వరకే యాడ్ అనే కమాండ్ ఇచ్చినాం. జస్ట్ ఇందాకే కదా మనం ఫైల్ 1 మూవ్ చేసింది, మనం మళ్ళీ ఫైల్ 1 మూవ్ చేసినాక యాడ్ అనే కమాండ్ ఇవ్వలేదు. సో అందుకే మనకు ఫైల్ 2 వచ్చింది. ఫైల్ 1ని కూడా యాడ్ చేస్తాం. గెట్ యాడ్ ఫైల్ 1 ఎంటర్, తర్వాత గెట్ కమిట్ -m, తర్వాత చేంజెస్ లైక్ ఫైల్ యాడెడ్ అని పెడతాను, జస్ట్ ఎంటర్. తర్వాత git push కమాండ్, git push origin master. సో ఇక్కడ పుష్ అయిపోయింది చేంజెస్. మళ్ళీ జస్ట్ రిఫ్రెష్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఫైల్ 1 కూడా వచ్చింది చూడండి. అర్థమైందండి? ఓకే, గుడ్ జాబ్. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఈజీగానే ఉంటుందండి. కొంచెం మీకు కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుండొచ్చు కొత్త టాపిక్ కాబట్టి. సంతోష్ ఓకేనా? అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్, అది డిస్టర్బెన్స్ ఉంది. అది మనకు ప్రాక్టీస్ చేస్తే కానీ ప్రాక్టీస్ మీరు ఏం చేయండి అంటే, ఇక్కడికి వాళ్ళకి ఆపుతాను ఎందుకంటే మన ఇంకో క్లాస్ ఉంది నాకు. మేడం రేపు మీరు క్రోమ్ బుక్ లో మనం ఇన్స్టాల్ చేసాము, మీరు జస్ట్ కాపీ చేసి పెట్టండి. గూగుల్ క్రోమ్ బుక్ ఒకటి ఉంది, అది సరిపోతుందా? ఏంటి మేడం? గూగుల్ క్రోమ్ ఉంది, సరిపోతుంది అది? విండోసే కదా రన్ అయ్యేది అందులో. లేదండి, నేను వేరే చూస్తాను అయితే. ఒకసారి చెక్ చేయండి, అంటే ఏం ఓఎస్ రన్ అవుతుంది అందులో. అది వచ్చేసి అది ఏసీఆర్ గూగుల్ క్రోమ్ అని ఇచ్చింది. ఓకే, అందులో లోపల ఓఎస్ ఏం రన్ అవుతుందండి? ఇంకో ల్యాప్టాప్ అక్క అది నా దగ్గర లేదు, నేను చూసి చెప్తాను మీకు రేపు. నేను వాళ్ళంతా చూసి నేను సంతోష్ చెప్తాను, నేను మీకు మెసేజ్ చేస్తాడు. ఓకే మేడం, మీరు ఏం చేయండి అంటే, మనకి విండోస్ ఉందనుకోండి, సో దాంట్లో మనము అది మీరు కాపీ చేసి పెట్టుకోండి. ఏం కానీ CentOS 7 కానీ కాపీ చేసి పెట్టండి, రేపు మనం ఇన్స్టాలేషన్ చేద్దాం. ఓకే సంతోష్, రేపు మీ ల్యాప్టాప్ అయిపోతుందా? సార్ రేపు మాక్సిమం అయిపోతుంది సార్, రేపు ఈవినింగ్. అవునా? ఓకే, రేపు ఈవినింగ్ తీసుకొని సార్ ఇంకో విషయం సండే కూడా ఉంటుందా సార్ క్లాస్? సండే ఉంటుందా? లేదండి, ఓన్లీ మండే టు ఫ్రైడే వరకు ఉంటుంది. ఎందుకంటే సాటర్డే క్లాస్ ఉంటుంది. లేదు, యుఎస్ ఇంకా యూకే క్లాస్ రేపు ఉండదా సార్ మా క్లాస్? ఉండదండి. ఓకే రేపు యుఎస్ క్లాస్ ఉంటుంది కంటిన్యూస్ గా, వాళ్ళకి 2 hours క్లాస్ ఉంటుంది. ఓకే సార్, ఈ మీ నెక్స్ట్ క్లాస్ లోపల నేను ఓకే చేస్తాను. మీరు జస్ట్ ల్యాప్టాప్ తెచ్చి పెట్టుకోండి. సో మనకి మండే వరకు టైం ఉంది కాబట్టి మీరు ల్యాప్టాప్ తెచ్చి పెట్టుకోండి. సో మనం ఇన్స్టలేషన్ ప్రాసెస్ చేద్దాము. సో అదే రోజు ఇది చేద్దాం. ఓకే ఓకే మేడం. ఓకే సార్, ఉంటాను. బాయ్. ఓకే మేడం, బాయ్.